నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణం. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఓడిన వారు నిరాశతో ఉండకుండా క్రీడా స్ఫూర్తితో ఉండాలని పిలుపు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. జగనన్న పాలనలో విప్లవాత్మక మార్పుల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా. మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేశామని విశ్లేషణ. సెట్టిపల్లి సంఘీయుల్లో ఐక్యతను సాధించి రాజ్యాధికారం, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను పొందే లక్ష్యంతో ఈ నెల 19న రాష్ట్ర సెట్టిబలిజ సంక్షేమ సంఘం సారథ్యంలో వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. వనభోజన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని గురువారం రాజమండ్రి నగరంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు మేడిశెట్టి తాతబ్బాయ్, ఉపాధ్యక్షులు అప్పారి జయప్రకాష్, కార్యదర్శి ఈళ్ల శివప్రసాద్, సంఘం అనపర్తి నియోజకవర్గం నాయకులు గుత్తుల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ ఈ నెల 19న రాజమండ్రి జేఎన్ రోడ్లోని ప్రభు తోటలో నిర్వహించే వనభోజన మహోత్సవానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శెట్టి బలిజీలకు అన్ని రాజకీయ పార్టీలు అధికంగా సీట్లు కేటాయించాలని కోరుతామని, ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలోని శెట్టి బలిజ సత్తా చాటుతామని చెప్పారు. అప్పారి జయప్రకాష్ మాట్లాడుతూ సంఘీయుల్లోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి శిక్షణ, మెళుకువలు నేర్పిస్తామని చెప్పారు. మేడిశెట్టి తాతబ్బాయి మాట్లాడుతూ తమ సంఘీయులు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. ఈళ్ల శివప్రసాద్, గుత్తుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘీయుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆ రోజు చర్చిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు అవి సంపాదించుకోవడానికి ఈ సమావేశాన్ని పునాదిగా మేము ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము. సెట్టిబలిజ సంఘం మోర్లీ ఈ సెట్టిబలిజలు శక్తి ఏంటో మా సమావేశం ద్వారాగా తెలియజేయాలని, ఆ ఉద్యోగ దాన్ని అంటే పొందడంలో కావాల్సినటువంటి మెలకువలు కానీ కావాల్సిన సపోర్ట్ కానీ మేము ఇస్తాము. దీన్ని మా సంఘం మధ్య, మా సంఘీయుల మధ్య ప్రచారం చేసి రేపు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ వనభోజన కార్యక్రమాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారాను చాలా భారీ ఎత్తున కార్యక్రమం పెట్టడానికి రాజమండ్రి ప్రభు గారి తోట దాదాపు 10,000 మంది పడుతుంది. ఆ తోటలో మేము ఇప్పటికే చాలా శుభ్రంగా తయారు చేసుకున్నాం కూడాను. ఇక్కడ 19వ తారీఖుని ప్రభు గారి తోటలో వనభోజన మహోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికే మా సెట్టిబలిజీ వారంతా కూడా, పిల్లలంతా కూడా అన్ని రంగాల్లోనూ ప్రవేశించారు. మంచి జడ్జెస్ అయ్యారు. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఈ చట్టసభల్లో ఎక్కువ మంది ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో 4-5 రోజుల్లో కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ పరిధిలోని గోదావరి వెంబడి ఉన్న స్నానపు ఘట్టాలను వెంటనే శుభ్రం చేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు తదితర నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ కోటిలింగాల రేవు సమీపంలోని చింతాలమ్మ ఘాట్ను పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని చింతాలమ్మ ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఘాట్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీతో పాటు నగర పరిసర ప్రాంతాల నుంచి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో స్నానపు ఘాట్లకు చేరుకుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను వెంటనే శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా నాసిరకంగా జరుగుతున్నాయని,
పనులు చేపట్టిన 2-3 రోజులకే పెచ్చులు ఊడిపోతున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, సంసాని ప్రసాద్, కుచ్చర్లపాటి విశ్వనాథరాజు, మర్రి దుర్గా శ్రీనివాస్, చాపల చిన్నరాజు, మజ్జి మణికంఠ, సింహ వెంకటేష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో తీసుకొచ్చేసారు. బహుశా గోదావరి తీరాన ఇంత పెద్ద ఘాట్ అనేది ఎక్కడ ఉండకపోవచ్చు. రాజమహేంద్రవరంలో అంత అలా చేసుకున్నాం, చాలా సుందరంగా చేసుకున్నాం. కానీ నిరుపయోగంగా, చాలా అధ్వానంగా, మెయింటెనెన్స్ లోపించి, వైసీపీలో కూడా ఉంటారు కొంతమంది నాయకులు, గుర్తొచ్చినప్పుడు ఉద్యమాలు చేస్తారు, దాని తర్వాత మర్చిపోతారు. ఈరోజు చూస్తే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న నాయకులు కూడా అర్థమవుతుంది ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో. తెలుగుదేశం పార్టీగా మీరేంటి అని అంటారు. మేము ప్రతిరోజు చేస్తున్నాం. రాత్రి 10 దాకా మాకు ఇక్కడ ఉన్న నాయకులు ఉండి ఇక్కడ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎవరైనా తాగే పరిస్థితులు వస్తే వాళ్ళందరినీ కూడా ఇది కాదురా బాబు, ఇది కొద్దిగా ఆధ్యాత్మిక ప్రాంతం అని చెప్పి వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం రాత్రిపూట్లు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు గత 4.5 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఏం చేశారని ప్రశ్నిస్తాం, వాళ్ళు సమాధానం కాపాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది మన సంపద రాజమహేంద్రవరం. క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణమని, గెలిచిన వారు అహంతో, ఓడిన వారు నిరాశతో ఉండకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఆదర్శనీయంగా నిలిచి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. పాఠశాల విద్యాశాఖ, కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త నిర్వహణలో పిఠాపురం RRBHR ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 67వ అంతర్జిల్లాల అండర్ 14, 17, 19 సంవత్సరాల బాలబాలికల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 జిల్లాల నుంచి సుమారు 330 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్ పోటీలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు జ్యోతి ప్రకాశనం చేసి జాతీయ క్రీడా జెండాలను ఎగురవేసి క్రీడాకారులు వందనాన్ని స్వీకరించారు. ఇటీవల హఠాన్ మరణం చెందిన కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ స్పర్జన్ రాజుకు పీఈటీలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే దొరబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే దొరబాబు, మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు, డివైఈఓ సుభద్ర, మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి టెన్నిస్ ఆడి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణవేణి, ఎమ్మెల్యే దొరబాబు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమంలో మాకు ఆహ్వానం రావడం, మేము ఇందులో పాల్గొనే కార్యక్రమానికి నిజంగా ఇది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉన్న సందర్భంలో మీ అందరికీ కూడా మా అందరి తరఫున దీవెనలు అందజేస్తూ, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సమానంగా ప్రోత్సాహం ఇచ్చేలాగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఒక ఆదర్శవంతమైన జిల్లాగా ఆదర్శవంతమైన ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది అనే దిశగా మనం పేరు తెచ్చే విధంగా. రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం MFI కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొని ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న పాలన పట్ల తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో సుపరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని నవరత్నాల పథకాలను రూపొందించడం జరిగిందని, అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం స్థాపించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా వారి అవసరాలకు తోడుగా ఉన్నామన్నారు. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయమే ఖచ్చితంగా తథ్యమయ్యేటట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినటువంటి మంచిని వివరించి ఎందుకు మళ్ళీ జగనే కావాలి రాష్ట్రానికి అనేటువంటిది వివరించడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం రేపటి నుంచి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని, గతంతో పోల్చుకుంటే నేడు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో మన రాష్ట్ర జీడిపి 22వ స్థానంలో ఉంటే నేడు అది మొదటి స్థానంలోకి రావడం జరిగిందని, గతంలో 13,000 చిన్న తరహా పరిశ్రమలు ఉంటే నేడు అది 2,50,000కు చేరుకుందన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా అన్ని రకాల ప్రోత్సాహకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతుందని, జగనన్న మరలా ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి మరింతగా పెరుగుతుందన్నారు. ఇంకా పారిశ్రామిక ఏ విధంగా చేయాలి, అలాగే అంతర్జాతీయంగా ఏ విధంగా చేయాలి, ఇవన్నీ మార్కెట్లు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ మనం ముందుగా సాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత. ఈ సందర్భంగా గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య విధానంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. వీటి ద్వారా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటుగా ఆరోగ్యాన్ని కూడా మనం బ్రహ్మాండంగా అందిస్తున్నామని చెప్పడానికి ఆనందపడుతుంది. పాలస్తీనా ప్రజలకు ఆహారం, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం దాడులు చేయడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు తక్షణం కాల్పులు విరమణ పాటించి క్షతగాత్రులకు వైద్యం, ఆహారం, కరెంటు, నీటి సరఫరాకు అనుమతించాలని భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూ కాకినాడ అఖిలపక్ష సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడాకొండ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరు వెంకటేశ్వరరావు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబు, ఐఏఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, రైతు సంఘ నాయకులు పప్పు ఆదినారాయణ, పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, రాజ్యాధికారం పార్టీ జిల్లా నాయకులు రాయుడు మోజెస్ మాట్లాడుతూ మణిపూర్ మారణకాండలో బాధితుల తరపున ఉద్యమించడంలో, నేడు ఇజ్రాయెల్ యుద్ధంలో పాలస్తీనా ప్రజల పట్ల సంఘీభావాన్ని ప్రకటించడంలో కాకినాడ జిల్లా అఖిలపక్షం ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. ఇజ్రాయెల్ నెతాన్యాహు ప్రభుత్వం ఓపెన్ ఎయిర్ జైలు వంటి గాజా ప్రాంత ప్రజానికానికి మంచినీరు, విద్యుత్, ఆహార సరఫరా నిలిపివేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఐక్యరాజ్య సమితిలో 120 దేశాలు తక్షణం యుద్ధ విరమణ పాటించాలని తీర్మానం ప్రవేశపెడితే భారత ప్రభుత్వం గైర్హాజరు కావడం ద్వారా ద్వంద్వ ప్రమాణాలు మోడీ ప్రభుత్వం పాటిస్తుందన్నారు. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పటి నుంచి పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఉన్న భారత విదేశాంగ విధానానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణకాండలో ఇప్పటి వరకు 4,500 మంది పాలస్తీనా చిన్నారులు, 2,500 మంది పాలస్తీనా మహిళలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు మరణించారని 1947లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం మేరకు పాలస్తీనా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని సూచించారు. బాధితులైన పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, పెద్దంశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాలస్తీనా దేశం ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. ఈ విషయం మీద
ప్రజలందరూ కూడా స్పందించాలని కోరుతున్నాం. పాలస్తీనాలో జరుగుతున్న దాడులను ఖండించే విధంగా మీ ఆందోళన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మీ కార్మిక సంఘాలుగా చేస్తున్న మా యొక్క ఆందోళనకి మీరు మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. క్యాండిల్ ర్యాలీ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో అఖిలపక్షంగా అన్ని కార్మిక సంఘాలకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేయడం. రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉన్నదో శాంతి ర్యాలీ, ఆ శాంతి ర్యాలీకి కొవ్వొత్తుల ప్రదర్శనకి ప్రజలందరూ కూడా పాల్గొని దానికి సంఘీభావం తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శాంతి సామరస్య కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కాకినాడ జిల్లా అఖిలపక్షం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఆర్యపురం శంకర్ఘాట్లో ఆరోగ్య వెంకటేశ్వర స్వామి వారికి పలువురు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం శంకర్ ఘాట్ వద్ద శ్రీ ఆరోగ్య వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా గురువారం ఉదయం బ్రహ్మశ్రీ పాణింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యులు బ్రహ్మోత్సవంలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, రక్త బంధనము, చతుర్దశ మండపారాధన, నవకలస మండపారాధన, పంచామృత మండపారాధన, పంచగవ్య ప్రాసన, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం, విశేష అలంకరణ, అర్చన, మహాప్రసాద నివేదన, అగ్నిబధనం, అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన సహిత లక్ష్మీ వెంకటేశ్వర హోమం, నవగ్రహ హోమం, విశేష హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఆలయ ధర్మకర్తలు తాడిమల్ల జగదీష్, పిల్లి వెంకట రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ ఘాట్ ఓల్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని హోమాది కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి విడుదల రజని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి ఆలయ చైర్మన్ మానేపల్లి జగనన్నబాబు, ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ, ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికి అమ్మవారిని దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రముఖ పట్టణమైన భీమవరంలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి వెంట భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ, ఆలయ సిబ్బంది ఉన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో జగనన్న ఆరోగ్య సురక్ష ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలో జగనన్న ఆరోగ్య సురక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ జరిగింది. అందులో భాగంగానే గ్రామీణ ప్రజలకు సైతం ఉచిత వైద్యం అందాలనే లక్ష్యంతో జగనన్న
ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం ఆస్లాం, డిఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు మాటలు ఇచ్చి 2014 నుంచి 19 వరకు 300 పేజీల మేనిఫెస్టో, 3000 అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. నిజం ఎప్పుడు కూడా నిలకడ పైన ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రానికి మంచి చేసిన వ్యక్తి 2019 నుంచి ఇప్పటి వరకు అని చెప్పి మీరందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరికీ కూడా ముఖ్యంగా మీకు ఒకటే కోరేది ఏమంటే, ఇక జరగబోయే 4 నెలలు 5 నెలల్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటేనే మీ అందరూ కూడా ఏదైతే ఈరోజు మంచి జరుగుతుందో దానికంటే రెండింతల మంచి జరుగుతుంది. కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా కోరారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసీ ఇలక్కియా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితాల సవరణ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రతి వారం జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాల కొరకు అందిన దరఖాస్తుల పరిష్కార ప్రగతిని వివరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాలపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తామని, అందిన దరఖాస్తులపై డిసెంబర్ 26వ తేదీ నాటికి పరిష్కారం పూర్తి చేసి జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు జేసీ తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు, చోడిశెట్టి రమేష్ బాబు, గదుల సాయిబాబా, ఆకుల వెంకటరమణ, సబ్బారపు అప్పారావు, అతింకశెట్టి సత్యనారాయణరావు, కె కృష్ణమోహన్, కలెక్టర్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ మల్లాది జగన్నాథం సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున రాగల కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాక ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణం. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఓడిన వారు నిరాశతో ఉండకుండా క్రీడా స్ఫూర్తితో ఉండాలని పిలుపు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. జగనన్న పాలనలో విప్లవాత్మక మార్పుల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా. మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేశామని విశ్లేషణ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.